ఐదేండ్లకోసారి వస్తుంది ఓట్ల పండుగ. వాళ్ళు వీళ్ళు మస్తు ముచ్చట్లు చెప్తుంటారు. అరచేతుల్నే 3 లోకాలు చూపిస్తుంటారు. అటు 6 సూర్యులను పెడతాం, ఇటు 3 చంద్రులను పెడతాం అని కాని ముచ్చట్లన్నీ చెప్తుంటారు. వాళ్ళని అస్సలు నమ్మొద్దు. మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా నిలబడే అన్నకే ఓటేయాలి. ఇంటింటికి పథకాలు అందించే నాయకున్నే ఎన్నుకోవాలి. అక్క చెల్లెళ్లకు చేయూత, పిల్లలకు మంచి చదువులు, ముసలోళ్లకు 1వ తారీఖు నాడే పింఛన్ ఇచ్చే సర్కార్నే గెలిపించుకోవాలి. ఇగో జగనన్న కూడా గిదే చెప్తున్నాడు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైతాయి. పొత్తులు కూడిన దోస్తులను వాళ్ళు చెప్తున్న ముచ్చట్లను నమ్మితే ఏపీ పబ్లిక్ ఆగమైతారు అన్నట్టే చెప్పుకొచ్చిండు సీఎం సారు ఏ చౌరాస్తల మీటింగ్ పెట్టినా 4 బాటలు నడిచే తొవ్వ కూడా లేకుండా కిక్కిరుస్తున్నాయి. సందు లేకుండా నిలబడుతున్నారు పబ్లిక్. ఓ దిక్కు ఎండ ఉన్నా కూడా ఓపికతోని ముచ్చట్లింటున్నారు. తొలుత చోడవరంలో మీటింగ్ అయిండు జగన్ సారు. చెప్పేదొకటి చేసేదొకటి, చంద్రాలు ముచ్చట్లు ఈని ఓట్లేస్తే కొండ శిలువ నోట్లే తలకాయ పెట్టినట్టే అవుతుంది. అస్సలు నమ్మొద్దన్నట్టు మాట్లాడిండు సారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది. లకలక అంటూ మీ రక్తం తాగేందుకు మరో 5 ఏళ్లు మీ ఇంటి తలుపులు కొడుతుంది. ప్రతి ఒక్కరూ ఇది గుర్తు పెట్టుకోమని మీ అందరితోనూ కూడా కోరుతా ఉన్నాను. మరో 2 వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతా ఉంది. ఈ ఎన్నికల్లో జగన్ కు చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య ఈ ఎన్నికలు అన్నది గుర్తుపెట్టుకోండి. అంతేకాదు సైకిల్ పార్టీ వాళ్ళు, గిలాస పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు తీయటి పుల్లటి మాటలు బాగానే చెప్తున్నారు. వాళ్ళని గీట గెలిపిస్తే ఇప్పుడున్న పథకాలన్నీ తీసేస్తారు. అంత గోవిందా అన్నట్టే అవుతుందని చెప్పిండు సారు. జరగబోయే ఎన్నికల యుద్ధంలో మీ జగన్ ఒక్కడే ఒకవైపున నిలబడి ఉన్నాడు. ఒక్కడు మీ అందరికీ ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు. మరోవైపున కూటమిగా ఇదే మోసాల చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీ, వీరికి తోడు నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని ఓ చంద్రబాబు కాంగ్రెస్, వీరంతా కూడా జగన్ ను ఓడించాలని, మరి మీ జగన్ పేదల్ని గెలిపించాలని తాపత్రయపడతా ఉన్నాడు. 14 ఏండ్లు ముఖ్యమంత్రి పదవి ఎలగబెట్టి చంద్రాలు ఏం చేసిండు? పెద్ద మనిషి పేరు చెప్తే ఒక్క పథకం అనే ఆదికొస్తుందా అన్నట్టు పబ్లిక్ ను అడిగిండు సారు. పని చేయనోళ్లకు ఓట్లు ఎందుకు వేయాలి అన్నట్టు మాట్లాడిండు. అటు అంబాజీపేట, పొన్నూరు చౌరాస్తలలో కూడా జగన్ సారు మీటింగులు జోరుగా నడిచినాయి. ఫ్యాన్ పార్టీ జెండాలు రెపరెపలాడినాయి. జనజాతర లెక్కనే అయ్యింది. పబ్లిక్ కూడా సీఎం సారు సిద్ధమా అంటే సిద్ధం అన్నట్టే చేస్తున్నారు. తాపకోసారి సీఎం అని ఒర్రుకుంటా దుమ్ము లేపుతున్నారు. ఆ పబ్లిక్ ను చూస్తే ఫ్యాన్ పార్టీ వాళ్ళ గెలుపు యాత్ర లెక్కనే కనిపిస్తున్నది అనుకుంటారా అందరూ.